ఈ మధ్యన నన్ను చాలామంది గ్రూప్ 1 ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి? అది ఎక్కడ దొరుకుతుంది? ఎలా చదవాలి? అట్లా డిఫరెంట్‌గా మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్‌ల కోసమైనా నేను కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. మెయిన్‌గా గ్రూప్ 1 మెటీరియల్ మీద అయితేనేమి, గ్రూప్ 1 ప్రిపరేషన్‌కి కూర్చోవడానికి ఎట్లాంటి మెళకువలు తీసుకోవాలి, ఎట్లాంటి స్టాండ్స్ తీసుకోవాలి, ప్లస్ ఇంకా ప్రిపరేషన్‌లో ఎట్లాంటి మెటీరియల్‌ని తీసుకోవాలి, నేను ఎలాంటి మెటీరియల్‌ని తీసుకున్నాను. ముఖ్యంగా నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాను. సో నేను ఎట్లాంటి మెటీరియల్‌ని ఫాలో అయినాను, అది మీకేమన్నా యూజ్ అవుతుందా? ఒకవేళ అయితే మీరు అది ఫాలో అవుతారనే ఒక ఉద్దేశంతోటి నేను నా ప్రిపరేషన్‌లో పాటుగానే ఎలా చదివాను, ఎన్ని అవర్స్ చదివాను అనేది మొత్తం కూడా మీకు నేను కొన్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా మీ ముందుకు రావాలి, మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టబోయే ప్రతి వీడియో కూడా దీని మీద మీకు చేసే వీడియో కూడా మీ అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా అదే కాకుండా నేను ఈ మధ్యన కొంచెం తెలుగు మీడియంకి మనకి చూసే సోర్సెస్ చాలా తక్కువ ఉన్న మెటీరియల్ చదువుకోవడానికి. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నాను అంటే, హిస్టరీ పార్ట్ అంటే తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, అంటే ఒక మెయిన్స్ పర్పస్లో ఎట్లా చదవచ్చు, ఒక టాపిక్ తీసుకొని ఎట్లా గుర్తుంచుకోవచ్చు, ఎట్లా చదవచ్చు అనేది కూడా, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా నాకు అందుబాటులో ఉన్నాయన్నీ కూడా మీ ముందుకి వీడియోల రూపంలో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఈనాడు పేపర్లో వచ్చే ఎడిటోరియల్ పేజెస్ కొన్ని అవి సబ్జెక్ట్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ సబ్జెక్టుని, ఆ ఎడిటోరియల్ పేజ్ని ఏ విధంగా చదువుకోవాలి, అంటే మన గ్రూప్ 1 ప్రిపరేషన్లో అది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా చదవాలి, దాన్ని ఎట్లా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ టైప్స్లో, అంటే ఏదైనా ఈ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉన్నా కూడా, మీకు ఏ విషయమైనా కూడా ఈ గ్రూప్ 1కి సంబంధించి, అంటే మీరు దాన్ని గ్రూప్ 2కు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా అదర్ ఎగ్జామ్స్కి కూడా. నేనైతే మెయిన్గా గ్రూప్ 1 కోసమే నేను కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ రీచ్ అవ్వాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంటే మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి కూడా ఇది నా వీడియోస్ రీచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.